హాయ్ అండి. నా వెనకాల కనపడుతుందంతా కూడా జీలుగు. మొన్న వేసవి కాలంలో వరి కట్ చేసిన తర్వాత రైతు తన పొలంలో జీలు కలుపుకున్నాడు. ఈ మధ్య కొంతలో కొంత నయం అండి. అందరు అవేర్నెస్ వచ్చింది. పచ్చిరొట్ట పైర్లకి తర్వాత కలియదుంటున్నారు. పచ్చిరొట్ట వల్ల మనకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పోషకాలు ఇవన్నీ కూడా అందుతూ ఉంటాయి. అది జీలుగు, జనుము, పిల్లి పెసర ఏవైనా కానివ్వండి, వాటితో పాటు మనం పప్పుధాన్యాలను కూడా మనము పొలంలో వేసేసుకుని 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో దున్నుకున్నట్టయితే పొలానికి కావాల్సినటువంటి పోషకాలు అంది మనము తర్వాత వేసేటటువంటి ఎరువుల మోతాదును మనం తగ్గించుకున్నా ఏం కాదు. లేకుంటే సంవత్సరం కూడా మనకు ఎరువుల మోతాదు అనేది పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. దానివల్ల పెట్టుబడి కూడా ఎక్కువగా అవుతుంది. మనము వరి పొలంలో అయితే బురదలో కలిగి దున్నేసుకుంటే సరిపోతుంది. 45 రోజుల తర్వాత లేదు ఎరగడా అనుకుంటే కనుక రోటావేటర్ తోని మనం ఫస్ట్ దాన్ని దున్నేసి తర్వాత మళ్ళా పంట పెట్టే ముందు మళ్ళీ ఒకసారి దున్నుకుంటే సరిపోతుంది. దీనివల్ల నేల గుల్లబారి సారం పెరుగుతుంది. సారం పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకు పంట అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత పొలంలో కూడా ట్రాక్టర్ల ఎరువులను దోలే కంటే పేడ ద్రావణంగా కానీ లిక్విడ్ ఫామ్లోకి తీసుకొచ్చి మనం వాడితే అది చాలా ఎక్కువగా ఉపయోగాన్ని ఇస్తుంది. పేడ ద్రావణం ఎట్లా చేసుకోవాలనే వీడియో కూడా ఆల్రెడీ మనం అమ్మేయాలో అప్లోడ్ చేసినాము. కాబట్టి రైతు మిత్రులు అది కూడా గమనించగలరు.